ప్లస్ ఒక ఛాలెంజింగ్ క్యారెక్టర్. అది ఏంటి, ఎలా ఉంటుంది అనేది వంశీ చెప్తాడు. డైలాగ్లోనే ఉంది, పెన్నుకు రాయడమే కాదు కోయడం కూడా తెలుసు, రాతకోతం నాకు బాగా అలవాటు. ఇందాక ఓపెనింగ్ డైలాగ్ అది. ఆ డైలాగ్లోనే అంటే ఒక క్యారెక్టరైజేషన్, సాఫ్ట్గా ఉన్న క్యారెక్టరైజేషన్ ఎలా అయ్యాడు, ఎందుకు అయ్యాడు, ఏ సిచ్యువేషన్లో అయ్యాడు, యూత్కి బాగా మెసేజ్, అండర్ కరెంట్ మెసేజ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది దీంట్లో. ఏదో సినిమా చేసేద్దాం అని కాకుండా ఇది పర్టికులర్ ఈ ఫిలిము ఆచార్య అనే ఈ ఫిలిం కొత్తగా అనిపించి దగ్గర రావడం, నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేయడం, ఇది మీద నమ్మకం ఉంది. అంతకుముందు రక్ష చేశాడు రామ్ గోపాల్ వర్మ. దీంట్లో ఆయన చెప్పిన విధానం కానీ, ఆ టెక్నికలిటీ కానీ, టేకింగ్ వైజ్ కానీ, ప్రతి షార్ట్ టు షార్ట్ నాకు చెప్పడం. అలాగే ప్రొడ్యూసర్ గారు ఈయన ఫ్రెండ్స్, నాకు అసలు ఎవరో తెలియదు నిజంగా, ప్రామిస్గా రావడం, వీళ్ళిద్దరూ మాట్లాడుకుని నా దగ్గర రావడం, ఈయన వెనకాల ఆయన ఉన్నాడు, ఆయన వెనకాల ఈయన ఉన్నాడు, ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటా రావడం. ఈరోజు ఈ సినిమా నిజంగా ఎప్పుడు ప్రతి సినిమా మంచి సినిమా అని అనుకునే చేస్తాం, బట్ కొన్ని ఏంటంటే ఒక ఇష్టంతో క్యారెక్టరైజేషన్, ఇష్టంతో చేసే క్యారెక్టర్ అలా అటువంటి ఫిలిం మళ్ళీ ఒక ఈ ఆచార్య అనేది నేను నమ్ముతున్నాను. సో ఫస్ట్ ఈరోజే కాబట్టి ఇక ముందు ఎలా ఉంటుందని తర్వాత మళ్ళీ చేస్తాం డెఫినెట్గా. ఐ హోప్ పర్ఫార్మెన్స్ వైజ్డ్ కానీ ఇది కానీ నాకు మళ్ళీ మంచి పేరు తెస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ కథ ఏంటి అనేది ఇక డైరెక్టర్ చెప్తాను. డైనమిక్ నేషనల్ డైరెక్టర్ శ్రీ రామ్ గోపాల్ వర్మ గారు నా మొదటి సినిమా రక్షకి ప్రొడ్యూసర్ అండి. అది నా అదృష్టం. ఈ సందర్భంగా ముందు ఆయన ఒకసారి రిమెంబర్ చేసుకోవాలి, ఆయనకి నేను ఎప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాను. ఇక ఇది నా రెండో సినిమా ఆచార్య. ఖడ్గం, ఆపరేషన్ దుర్యోధన లాంటి వండర్ఫుల్ సినిమాల్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఎప్పటికప్పుడు తనని ప్రూవ్ చేసుకుంటూ నేను ఉన్నాను అనే ఒక డైనమిక్ క్యారెక్టరేషన్తో ముందుకొచ్చే మనందరి హీరో శ్రీకాంత్ గారు ఈరోజు మా ఆచార్య. ఆయన మా ఆచార్య అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక మొదటి నుంచి నాకు చిరకాలంగా మిత్రులు, అన్ని విషయాల్లోని తోడుగా ఉండేటువంటి గురురాజ్ గారు ఇప్పుడు నా సినిమాకి ప్రొడ్యూసర్ అవడం కూడా నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా కాన్సెప్ట్ గురించి చెప్పాలి అంటే టైటిల్ ఆచార్య. ఇది సెపరేట్గా ఎక్కడి నుంచో తీసుకొచ్చిన కాన్సెప్ట్ కానీ కథ కానీ కాదండి. ప్రతి కుటుంబంలోని, ప్రతి మనిషిలోని ఉండే కామన్గా ఉండేటువంటి ఒక ఎమోషన్కి ఇది ఒక రూపం. ప్రతి వాళ్ళు ఇది కరెక్ట్, నేను ఒక ఆచార్యలా ఉండాలి అని ప్రతి తండ్రి ఫీల్ అవుతాడు. నేను పెద్ద అయ్యాక లేదా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆచార్యలా ఉండాలి అని ప్రతి పిల్లాడు ఫీల్ అవుతాడు. అలాంటి క్యారెక్టరైజేషన్ అందరికీ రీచబుల్గా ఉండి ఆచార్య ఈజ్ పర్ఫెక్ట్ అనేటువంటి ఎమోషన్ క్రియేట్ అయ్యేటువంటి కాన్సెప్ట్ అండి. ఇంకా ఎక్కువగా నేను ఈ కాన్సెప్ట్ గురించి చెప్పడం కంటే అది చూస్తేనే తెలుస్తుంది. ఒక మాట మాత్రం చెప్పగలను, ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మన హీరో శ్రీకాంత్ గారిని అందరూ ఆచార్య శ్రీకాంత్ గారు అంటారు. అంటే ఇది ఫార్మల్గా, అదే టెక్నికల్గా లిటరేచర్కి సంబంధించి అది రాంగ్ అయి ఉండొచ్చు, కానీ మామూలు మన కామన్ భాషలో ఆచార్య శ్రీకాంత్ గారు అవుతారని నాకు గట్టి నమ్మకం సార్. అంత ఎనర్జీ ఈ సినిమాలో ఉంది. ఇక నేను ఈ కథ చెప్పిన వెంటనే యాక్సెప్ట్ చేసి నేను చేస్తాను, నేను రెడీ అని శ్రీకాంత్ గారు నాకు ఒక ఎనర్జీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అలానే ప్రొడ్యూసర్ గురురాజ్ గారికి ఈ సినిమా నేను చేస్తున్నాను వంశీ, నీతో నేను ఉన్నాను అని చెప్పినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా నా మొదటి సినిమా తర్వాత ఈ గ్యాప్లో నేను ఆచార్య లాంటి సినిమా చేయటం కోసం ఇంతకాలం వెయిట్ చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఈ కాలంలో నాకు మిత్రులు, సహచరులు శ్రీ ఎంఎస్ రాజు గారు, సుకుమార్ గారు, దశరథ్ గారు, వినాయక్ గారు, వీళ్ళందరూ కూడా నన్ను ఎంకరేజ్ చేసి ఇప్పుడు నా ఓపెనింగ్ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు వీళ్ళకి కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటాను. అలానే పాత్రికేయులు, మీడియా మిత్రులు, మీరు కూడా నన్ను ఎంకరేజ్ చేయడానికి, నన్ను ఆశీర్వదించడానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ, డెఫినెట్గా ఇది ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అవుతుంది అన్న ఒక నమ్మకంతో
ఈ సినిమాతో మీ ముందుకు వస్తున్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను అసలు యాక్చువల్గా నా వ్యాపారం రియల్ ఎస్టేట్. ఈ సమయంలో ఏంటంటే కొంత డల్ అయిన తర్వాత ఇప్పుడు కొంచెం బాగా పుంజుకుంది. ఇప్పుడు బాగా బిజీ ఉన్నటువంటి టైంలో ఇక మా మిత్రుడు సోదరుడు వంశీ వచ్చి కథ సబ్జెక్ట్ చెప్పాడు. సార్ ఒక్కసారి వినండి సార్, విన్న తర్వాత మీరు ఇష్టం ఉంటే చేద్దాం లేకపోతే చూద్దాం సార్ అన్నాడు. వినగానే వెంటనే ఇంకా ఈ సబ్జెక్ట్ అంటే మిస్ అయిపోతే ఇంకా లైఫ్లో ఏదో మంచి ఒక గోల్డెన్ ఛాన్స్ పోతుందనే ఉద్దేశంతో నేను ఒకటే చెప్పాను, ఫస్ట్ వెళ్ళి శ్రీకాంత్ గారికి చెప్పండి, ఎందుకంటే అతను లేకపోతే ఈ సబ్జెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదు అని అన్నాను. ఒప్పించుకొని రండి, నేను రెడీ అని చెప్పాను. ఇమ్మీడియట్లీ వెళ్ళి చెప్పగానే అది ఆయన ఒప్పుకున్నాడు. చాలా థ్యాంక్స్ అండి. ఈ సబ్జెక్ట్ విషయాన్ని తీసుకుంటే ఇక ఇప్పుడు డైరెక్టర్ గారు చెప్పారు. ఈరోజు వాస్తవానికి ఆ రోజు మహాత్మా గాంధీ చెప్పాడు, అర్ధరాత్రి 12 గంటలకి ఆడది రోడ్డు మీద వెళితే ఆ రోజు స్వతంత్రం వచ్చినట్టని. కానీ ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే పగలు 12 గంటలకు కూడా అమ్మాయి ఇంటికి వచ్చే పరిస్థితి కనబడట్లేదు. ఇది కొంతమంది ఏంటంటే ఇప్పుడు లవర్స్ ప్రేమికులు ఉన్నారు, ఎంతమంది ప్రేమికులు సక్సెస్ అవుతున్నారు, ఎంతమంది ఫెయిల్ అవుతున్నారు, ఇలా రకరకాలుగా కాన్సెప్ట్ తిరుగుతుందండి. దాన్ని పూర్తిగా బాధ్యతతో ఎంత కరెక్ట్గా చేశాడనేది మనం ఒక రక్ష సినిమా వంశీ చూస్తే తెలుస్తుంది. అతని మీద పూర్తి నమ్మకం ఉంది. ఈ సబ్జెక్ట్ నేను ఎందుకనంటే ఒక మామూలు పర్సన్గా వచ్చినటువంటి పర్సన్ని, అంటే ఆడియన్స్ ఎలా ఉంటారు అని తెలుసుకున్నవాడిని కాబట్టి 100% ఆడియన్స్కి రీచ్ అవుతుందని, ఇది మీ అందరి ఆశీర్వాదాలతో సక్సెస్ అవుతామని, మళ్ళీ కంటిన్యూగా ఈ సినిమా ఫీల్డ్కి మళ్ళీ మూవ్ అవుతానని కోరుకుంటూ, మరి శ్రీకాంత్ గారికి, మా డైరెక్టర్ వంశీ గారికి, మరి వచ్చినటువంటి మిత్రులకి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం తీసుకుంటూ సెలవు తీసుకుంటాం.